జిల్లా కలెక్టర్ గారికి ఈ రోజు గ్రీవెన్స్ లో భాగంగా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. విషయం ఏంటంటే మేము 15 రోజుల కింద తేజస్విని రకం అనే సోయా విత్తనాలు అలిగాము. ఆ అలిగితే చక్కగా మొలకెత్తలేదు. సరే ఆ చక్కగా మొలకెత్తలేదు మేము అధికారుల దృష్టికి, ఏఓ గారి దృష్టికి, అలాగే జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు వచ్చిర్రు, ఆ కంపెనీ వాడు వచ్చిండ్రు, సర్వే చేసిర్రు, చూసిర్రు, అరే వాస్తవమే జర్మినేషన్ అనేది బరాబర్ లేదు, సరే మీకు వేరే బ్యాగ్ ఇస్తాం, సంతోషం, వేరే బ్యాగ్ ఇచ్చిర్రు. వేరే బ్యాగ్ అనేది మనం కొన్న తేజస్విని అనేది 3,800 రూపాయలు, మనకి ఇచ్చింది 3,100 రూపాయలు వంకా బ్యాగ్ ఇచ్చింది. ఆ 700 ఎక్కడ ఇరా బాబు, మరి 700 మా అకౌంట్ లో ఇరా అంటే అధికారులు మాకు ఎలా అంటున్నారు, ఆడు కంపెనీ అంటే అరిచిచ్చ పెట్టేసుకుంటున్నాడు. ఇక మేము అందుకోసం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఏమని ఇస్తున్నాం అంటే ఆ 700 రూపాయలు అనేది మేము గవర్నమెంట్ కి అడుగుతలేము అన్న, మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీ జేబులోకి వెళ్ళి ఇవ్వలేము. ఎవరైతే కంపెనీ వాడు ఉన్నారో ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలా, చర్యలు తీసుకొని ఆ బ్లాక్ లిస్ట్ పెట్టు, వాటి మీద క్రిమినల్ కేసు పెట్టుర్రి. ఆ రైతులకు ఏదైతే రైతులు ఉన్నారో 700 రూపాయలు ప్రతి ఒక్క రైతు, నా ఒక్కడికి అవసరం లేదు, అందరికీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఏది ఉన్నదో ఆ రైతు ప్రతి ఒక్క రైతుకు 700 రూపాయలు. మాకు తెలిసైతే మేమైతే తీసుకున్నాయి 3,100కి ఇచ్చారు కాబట్టి ఆ 700 రూపాయలు ఖచ్చితంగా ఆ రైతు ఖాతాలో జమ చేయాల్సిందే మేము డిమాండ్ చేస్తున్నాం.